దేశంలోని 5 రాష్ట్రాల్లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుండగా అసోంలో బీజేపీ హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక తమిళనాడులో డీఎంకే హవా కనిపిస్తోంది. విజయ్ ఎంట్రీతో లెక్కలు మారిపోయాయి. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఏప్రిల్ 29న పశ్చిమ బెంగాల్ రెండో దశ పోలింగ్ పూర్తయింది. దీంతో అందరి కళ్లు ఎగ్జిట్ పోల్స్ పైనే పడ్డాయి. పీపుల్స్ పల్స్, యాక్సిస్ మై ఇండియా లాంటి ప్రముఖ సర్వే సంస్థలు ఓటర్ల నాడిని పట్టుకుని అంచనాలను విడుదల చేశాయి. మే 4న అధికారిక ఫలితాలు రానున్న తరుణంలో ఈ అంచనాలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఈ ఎన్నికల్లో అత్యంత స్పష్టమైన తీర్పు అసోం నుంచి రాబోతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో బీజేపీ మరోసారి విజయ దుందుభి మోగించబోతోంది. యాక్సిస్ మై ఇండియా అంచనా ప్రకారం 126 స్థానాలున్న అసోంలో బీజేపీ కూటమి ఏకంగా 84 నుంచి 101 సీట్లను కైవసం చేసుకోనుంది. కాంగ్రెస్ కేవలం 15 నుంచి 36 సీట్లకే పరిమితం కానుంది. అసోం ఓటర్లు అభివృద్ధి, స్థిరత్వానికి పట్టం కట్టారని ఈ గణాంకాలు చెబుతున్నాయి. అందరి దృష్టి ఆకర్షిస్తున్న పశ్చిమ బెంగాల్ ఫలితాలు అత్యంత ఉత్కంఠగా ఉండబోతున్నాయి. ఇక్కడ సర్వే సంస్థల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ 177 నుంచి 187 స్థానాలతో అధికారాన్ని నిలబెట్టుకోనుంది. అయితే పీమార్క్ సర్వే మాత్రం బీజేపీకి 152 నుంచి 175 సీట్లు వస్తాయని, అక్కడ కాషాయ జెండా ఎగరడం ఖాయమని జోస్యం చెప్పింది. మహిళా ఓటర్ల భారీ పోలింగ్ ఎవరిని గట్టెక్కిస్తుందనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇకపోతే తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే తన పట్టును నిరూపించుకుంది. పీపుల్స్ పల్స్ అంచనా ప్రకారం డీఎంకే కూటమి 125 నుంచి 145 స్థానాలతో అధికారాన్ని నిలబెట్టుకోనుంది. అయితే ఈ ఎన్నికల్లో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ప్రభావం. తొలి ప్రయత్నంలోనే విజయ్ పార్టీ 18 నుంచి 24 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఏఐఏడీఎంకే 65 నుంచి 80 స్థానాలకు పరిమితమయ్యేలా కనిపిస్తోంది. తమిళ పాలిటిక్స్లో సినీ నటుల ప్రవేశం కొత్తేమీ కాకపోయినప్పటికీ ఈసారి విజయ్ తలపతి రాక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ప్రత్యేక ఉత్కంఠను రేకెత్తించింది. విజయ్ పార్టీ టీవీకేపై ఇటు సామాన్య ప్రజలు, అలాగే రాజకీయ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే కొన్ని ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం విజయ్ చరిస్మా ఓట్ల రూపంలో కనిపిస్తున్నప్పటికీ నిర్ణయాత్మకమైన సీట్ల రూపంలోకి మారడం కష్టమేనని తెలుస్తోంది. దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకే లాంటి దిగ్గజ పార్టీల నీడలో ఉన్న తమిళనాడులో విజయ్ బలమైన శక్తిగా అవతరించినా అధికారాన్ని శాసించే స్థాయికి ఇంకా ఎదగలేదని కొన్ని సర్వే సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఇక కేరళలో పరిస్థితి చూస్తే సాధారణంగా కేరళలో ప్రతి 5 ఏళ్లకోసారి అధికారం మారుతుంది. గత ఎన్నికల్లో పినరయి విజయన్ ఆ సెంటిమెంట్ బ్రేక్ చేశారు. కానీ ఈసారి కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ బలం పుంజుకున్నట్లు కనిపిస్తోంది. 140 స్థానాలకు గాను యూడీఎఫ్ 75 నుంచి 85 స్థానాలు సాధించి అధికారం చేపట్టే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ తెలిపింది. అధికార ఎల్డీఎఫ్ 55 నుంచి 65 స్థానాల్లోనే నిలిచిపోయే ప్రమాదం ఉందని అంచనా వేసింది. ముస్లిం, క్రైస్తవ మైనారిటీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం ఇక్కడ కీలక మలుపుగా మారింది. చిన్న రాష్ట్రమైన పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ తన ఆధిపత్యాన్ని చాటుకోనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. ఎన్ఆర్సీ బీజేపీ కూటమి 16 నుంచి 19 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ కూటమి 10 నుంచి 12 స్థానాలకే పరిమితమై ప్రతిపక్షంలో కూర్చోనుంది. కాగా పుదుచ్చేరిలో అత్యధికంగా 89% పోలింగ్ నమోదు కావడం ఇక్కడ విశేషం. ఫైనల్ గా ఎగ్జిట్ పోల్స్ లెక్కలు చూస్తుంటే అసోం, పుదుచ్చేరిలో బీజేపీకి తిరుగులేదనిపిస్తోంది. దక్షిణాదిన తమిళనాడులో డీఎంకే బలంగా ఉండగా కేరళలో యూడీఎఫ్ పై చేయి సాధించేలా ఉంది. అయితే బెంగాల్ యుద్ధం మాత్రం మే 4న కౌంటింగ్ చివరి రౌండ్ వరకు ఉత్కంఠ రేపడం ఖాయంగా కనిపిస్తోంది.